తరాలు మారినా గాని తరగని రుచితో కూడుకున్నటువంటి. నమస్తే అండి. ఈ రోజు పాత పద్ధతిలో చేసి పెట్టే పాకం పట్టే తీపి ఊరగాయ కోసం ముందుగా కడిగి పెట్టిన మామిడికాయల్ని 4 ముక్కలుగా అయితే చేసి, కొలత అని ఏమీ కాకుండా ఇలా 12 వరకు ఉన్న మామిడికాయ ముక్కలకు 2 కిలోల వరకు బెల్లంతో పాటు 100 గ్రాముల ఉప్పు, కొంచెంగా పసుపు అయితే వేసి పెట్టి, ఇంకా వీటన్నింటినీ ఓసారి కలిపెట్టి వీటిని ఓ రోజంతా ఉండనిద్దాం. ఇంకా చూద్దామండి. ఇలా ఈ ముక్కలన్నింటినీ పిండి ఒక పూటంతా ఎండనిద్దామండి. ఈ బెల్లం నీళ్లు ఉన్నాయి కదా, చక్కగా వడగట్టి పెట్టి తీగపాకం వచ్చేంత వరకు బాగా మరగనిద్దామండి. ఈ పాకం పొంగే అవకాశం అయితే ఉంటుంది కదా, పాకం దగ్గరే ఉంటూ మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో వేసి చూసేసరికి ఈ మాదిరిగా అయితే కాస్త ముద్దగా అయితే ఉండాలండి. పాకం అయితే వచ్చి